మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతి నిర్మాణంలో మరొక కీలక ఘట్టం మొదలు కాబోతుంది. అసలు అమరావతి పేరు చెప్పగానే అందులో ఐకానిక్ స్ట్రక్చర్స్ అంటే ఒక 7 భవనాలు, 7 వండర్స్ లాగా చెప్తూ వస్తున్నారు. అందులో 5 హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఒక టవర్ రూపంలో వస్తుంది కాబట్టి దాని డిఫరెంట్ స్టోరీ. దానికి ఆల్రెడీ పిల్లర్ ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఒక కీలక ఘట్టం మొదలవుతుంది. ఈ హెచ్ఓడి టవర్స్లో కూడా జిఏడి టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టవర్ చాలా ముఖ్యమైనటువంటి టవరు. దాదాపు 50 అంతస్తులు ఉంటుంది. బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 అంతస్తుల భవన సముదాయం, పైన మళ్ళీ ఒక సర్వీస్ ఫ్లోర్ ఉంటుంది. అది మొత్తం కలిపి చూస్తే 50 అంతస్తులు కనిపిస్తుందని చెప్పని చెప్తున్నారు. 17 లక్షల పైగా ఎస్ఎఫ్టీని నిర్మించబోతున్నారు ఈ ప్లేస్లో. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్లో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఐరన్ కోర్ కటింగ్ ఫ్రేమ్స్ని తీసుకురావడం, డయాగ్రిడ్ వాల్ నిర్మాణం చేయడం, డయాగ్రిడ్ ఫ్రేమ్ నిర్మాణం చేయడమే కీలకమైన ఘట్టం. అయితే దీంతో ప్యారలల్గా స్లాబ్ వేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు స్లాబులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు. ఈ నేపథ్యంలోనే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ని ఇంతకుముందు ఏర్పాటు చేశారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ఈ కన్స్ట్రక్షన్ ప్లేస్ మొత్తాన్ని, అంటే ఈ హెచ్ఓడి టవర్స్, జిఏడి టవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి మొత్తాన్ని, జిఏడి టవర్ని నిర్మిస్తోంది ఎన్సిసి సంస్థ. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆయన సందర్శించారు. పైనుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ పైనుంచి చూస్తే ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళు నిలబడింది కూడా గ్రౌండ్ లెవెలే, కానీ అంత లోతు తవ్వి కింద నుంచి రాఫ్ట్ ఫౌండేషన్లు వేసుకుని పైకి నిర్మాణాన్ని తీసుకొస్తున్నారు. దీనికి అటు ఇటు ఫ్రేమ్ వర్క్ అంటే డయాగ్రిడ్ కోసం ఐరన్ ఫ్రేమ్స్ని తయారు చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇవి పాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాయి. వాటంతా కూడా రస్ట్ ఫ్రీ పెయింట్స్ అన్ని కూడా పూసి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నారు. ఇక రెండో దశలో ఇది ఇక్కడ ఫ్లోర్, ఇక్కడ నుంచి స్లాబ్ ప్రాసెస్ మొదలవుతుంది. స్లాబ్ ఇప్పటివరకు వేయలే, పిల్లర్స్ చుట్టువైపులో వచ్చేటువంటి మెవాన్ టెక్నాలజీ అంటారు, షీర్ వాల్ టెక్నాలజీ అంటారు కదా, ఆ టైప్లో కాంక్రీట్ గోడల్ లాంటి ఫ్రేమ్స్ కట్టుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఫస్ట్ స్లాబ్ వేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఫ్రేమింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇనుప గ్రిడ్ తయారు చేస్తారు కదా, ఆ తరహాలో మామూలుగా అయితే మనం ఇనుప గ్రిడ్ తయారు చేసి దాని మీద నుంచి పోస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రేమ్ తరహాలో పెట్టేసి ఐరన్ ఫ్రేమ్స్ మీద నుంచే ఒక షీటు, దానిపైనుంచి కాంక్రీట్ వేసే విధంగా స్ట్రక్చర్ని నిర్మించడం, దాని మీద కాంక్రీట్ ఫిల్లింగ్ చేసుకుంటూ రావడం అన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్విఆర్ శ్రీనివాస్ గారు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించారు, అధికారులతో సమీక్ష జరిపారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు టైమ్ లైన్స్ ప్రకారం నిర్మాణం జరుగుతుందా లేదా, ఎందుకంటే వీటన్నిటికి కూడా 2027 డిసెంబర్ డెడ్ ఎండ్ అని చెప్పారు. ఆ క్రమంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క టవర్లో పని మొదలు పెడితే మిగతా అన్ని టవర్లో కూడా ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో అధికార యంత్రాంగం ఉంది. సో ఇది ఒక కీలక ఘట్టం. ఈ టవర్ల నిర్మాణ బాధ్యత, పర్యవేక్షణ అంతా కూడా అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చూస్తున్నట్టుంది. అందుకనే ప్రత్యేకంగా ఆయన అనుభవం అందరికీ తెలుసు. మాజీ ఐఏఎస్ అధికారి, మహారాష్ట్ర క్యాడర్ అధికారి, అలానే వర్లీ సీలింక్ నిర్మాణానికి సంబంధించి అది ఆసియాలోనే ఒక అద్భుతమైన నిర్మాణం. బాంబే వర్లీ సీలింక్ నిర్మాణం గురించి తెలుసు, దాన్ని పర్యవేక్షించినటువంటి అధికారి. సో అందుకనే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ తీరుని, పనితీరుని, ప్రణాళికని, టైమ్ లైన్స్ ప్రకారం జరుగుతున్నటువంటి విధానాన్ని, వీటన్నిటిని కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. మొత్తం ఈ 5 టవర్ల దగ్గర కూడా, అంటే ఫస్ట్ ఒక టవర్ దగ్గర ప్రాసెస్ మొదలు పెడితే మిగతా 5 టవర్ల దగ్గర కూడా పనులు ముందుకు వెళ్తాయి అన్నమాట. సో ఇదొక కీలక ఘట్టం. ఒకవైపు ఈ మధ్యనే ఐరన్ ఫ్రేమ్ కటింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీని మొదలుపెట్టారు భీమా కంపెనీ. అక్కడ మంత్రి నారాయణ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆ రోజు అందరూ చూశారు. భీమా కంపెనీ ఈ ఐరన్ డయాగ్రిడ్స్ తయారు చేసేటువంటి పనిని మొదలుపెట్టింది. అవి రెడీ అవుతున్నాయి. సో వాటికి ప్యారలల్గా స్లాబులు వేసుకుంటూ ఆల్రెడీ ఒక గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్స్ సెట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్లోరింగ్ చేసుకుంటూ ప్యారలల్గా డయాగ్రిడ్ పైన స్లాబింగ్ ఈ టైప్లో ఈ స్ట్రక్చర్ నిర్మాణం జరుగుతుంది. అందుకనే అమరావతిలో ఒక కీలక ఘట్టం కింద దీన్ని పరిగణిస్తున్నారు. ఇవి మొదలైతే కనుక దాదాపు బహుశా ప్రతి నెలకి ఒక 2 స్లాబులు వేసేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు. 15 రోజులు గ్యాప్ అని చెప్పని అంటున్నారు. బట్ ఆ స్ట్రక్చర్ నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడానికి ఎంతవరకు ఉంటుంది, ఒక టవర్ దగ్గర చేసి మరొక టవర్కి వెళ్తారు. ఎందుకంటే ఒక 2 టవర్లు షాపూర్జీ పల్లంజీ కంపెనీ చేస్తుంది, 2 టవర్లు ఎల్ఎన్టీ చేస్తుంది, అలానే ఒక టవర్ ఎన్సీసీ చేస్తుంది. సో వర్క్ బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తారు, వీటన్నిటికీ సంబంధించి అధికారులతో, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో
ఎస్విఆర్ శ్రీనివాస్ గారు చర్చలు కూడా జరిపారు. ఫైనల్గా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇది 17 లక్షల ఎస్ఎఫ్టీ ఒక్క జిఏడి టవర్లోనే ఉంటుంది. సీఎం ఆఫీస్ ఉండేది కూడా జిఏడి టవర్లోనే. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కన్స్ట్రక్షన్ అవుతుంది. మిగతా 4 హెచ్ఓడి టవర్స్తో పోలిస్తే అవన్నీ కూడా విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. బట్ సీఎం ఉండేది, మెయిన్ కోర్ యాక్టివిటీ జరిగేదంతా జిఏడి టవర్లో. సో దీని ప్రణాళికని చాలా జాగ్రత్తగా అమలు చేయాలి, టైం లైన్స్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే అధికారులు ప్లస్ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థలు, దానికి సంబంధించిన ప్రతినిధులు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి భేటీలు జరగడం అనేది అవసరం అని ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంలోనే వరుస తనిఖీలు చేస్తున్నారు. సో అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నిర్మాణ ప్రణాళికను ప్రత్యేకంగా పర్యవేక్షించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.